వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలతో, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాన్ని విశ్లేషించే ప్రయత్నము ప్రారంభం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే, శాస్త్రము కానీ పండితులు కానీ వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే, గత చరిత్ర చూసుకుంటే భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము. దాని పేరు పరాభవనామ సంవత్సరము. సో మరి ఎవరెవరికి పరాభవము జరగబోతా ఉంది, ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో తొక్కిసలాట కానీ ఏదైనా ఒక సంఘటన జరిగి జననష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవాదాయ శాఖలో పెను సంచలనాలు, పెను మార్పులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. దేవాదాయ శాఖ ప్రక్షాళన వైపు వెళ్ళడము లేదా సంచలనమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఒకటి రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎక్కువగా ఉండేవి అగ్ని ప్రమాదాలు. అది కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము, తర్వాత అగ్ని ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. 2025తో కంపేర్ చేస్తే ఇంకా తీవ్రంగా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అది అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు లేదా వాహన ప్రమాదాలు అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో దీని మీద ఆర్టీఏ కానీ రవాణా శాఖ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుగా ఉంటారు. అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్నా రిక్టర్ స్కేల్ మీద 6.5 దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రాణ నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం 3 నదులు ఉన్నాయి మన దగ్గర. 3 నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము. కాబట్టి ఈ సంవత్సరం 3 నదులకు సంబంధించి వరదలు వచ్చినా జన నష్టము ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది. అలాగే ఈ సంవత్సరం 2026కు సంబంధించి దీపావళి సందర్భంగా ముందు కానీ తర్వాత కానీ ముసురు విపరీతంగా వర్షం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కొద్దిగా టపాకుల వ్యాపారానికి అంటే పటాకుల వ్యాపారానికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్నా రిక్టర్ స్కేల్ మీద 6.5 దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రాణ నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం 3 నదులు ఉన్నాయి మన దగ్గర. 3 నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము. కాబట్టి ఈ సంవత్సరం 3 నదులకు సంబంధించి వరదలు వచ్చినా జన నష్టము ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది. అలాగే ఈ సంవత్సరం 2026కు సంబంధించి దీపావళి సందర్భంగా ముందు కానీ తర్వాత కానీ ముసురు విపరీతంగా వర్షం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కొద్దిగా టపాకుల వ్యాపారానికి అంటే పటాకుల వ్యాపారానికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది.